ఓకే ప్రియులారా, అందరికీ ప్రభు నామున వందనాలు. మరి నేను ఆపరేషన్ చేయించుకుని 25 రోజులు అవుతుంది. దేవుడు మహాకృపను బట్టి మరి క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాను. మా కూతుర్ని ఈరోజు పొన్నూరు హాస్పిటల్కి తీసుకొచ్చి కారులో ఖాళీగా ఉన్నాను. కానీ ప్రియమైన దేవుడి పిల్లలారా, మరి మంచి ఆలోచన ఒకటి వచ్చింది ప్రియులారా. దేవుడు సంఘములో క్రైస్తవైన పిల్లలు మరి చాలామంది నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల ఏం అవ్వట్లేదు, నేను దేవుడికి ఉపయోగపడలేకపోతున్నాను అని దిగులు చెందుతూ ఉంటారు ప్రియులారా. అయితే మరి ఈ సమయంలో ఒక మంచి ఉదాహరణ చెప్తాను మీకు, జాగ్రత్తగా ఆలోచించండి. మరి ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడంట. ఆయనకి 2 కుండలు ఉన్నాయంట. ఏమున్నాయి? కుండలు. ఆ 2 కుండలు ఆయన ఇంటి నుండి ఖాళీ కుండలు తీసుకుని వెళ్ళి బావి దగ్గర 2 కుండల నిండా నీళ్లు తెచ్చుకుంటాడట. ఆ 2 కుండల్లో ఒక కుండ బెజ్జం పడిపోయి నీళ్లు పోతూ ఉండేదంట రోజు. ఒకరోజు అనుకుందంట, ఆ బెజ్జం అంటే పగిలిపోయిన కుండ పక్క కుండ ఉపయోగపడుతుంది, వాటరు నీళ్లు నిండా తీసుకొస్తుంది, నేను తీసుకురాలేకపోతున్నాను, నా బ్రతుకు వేస్ట్ అనుకుందంట. ఇది మనలాగా నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల దేవుడికి ఉపయోగం లేదు అనుకుంటున్నారు కదా, మనలాగా. అప్పుడు ఆ కుండ అలా బాధపడుతుంటే స్టోరీ ఏంది ఇది, ఆ యజమానుడు అన్నాడంట, పిచ్చిదానా, నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను ఇంటి నుండి బయలుదేరి బయటికి వెళ్ళి మీ నీళ్లు తీసుకొచ్చేటప్పుడు నా కాళ్ళు కాలిపోతూ ఉండేవి ఇసుకలో, కానీ నువ్వు పగలటం వల్ల ఎంత ఉపయోగమో తెలుసా నాకు. నేను వెళ్ళే బాట ఏదైతే ఉందో ఆ బాటలో పచ్చటి మొక్కలు మొలిచినాయి. ఆ మొక్కల మీద నడిచినప్పుడల్లా నాకు నా కాళ్ళకి చక్కని చల్లని వాతావరణం తగులుతుంది. ఒకప్పుడైతే నేను ఇసుకలో నడిచేవాడిని, నా కాళ్ళు కాలిపోయాయి, కానీ నీ వల్ల నేను కాళ్ళు కాలకుండా వస్తున్నానని ఆ కుండకు చెప్పినప్పుడు ఆ కుండ చాలా సంతోషించిందంట ప్రియులారా. అలాగే సంఘములో నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల ఏం కావటం లేదు, పరిచర్య చేయలేకపోతున్నాను, దేవుడికి ఇవ్వలేకపోతున్నాను అన్న బాధను పక్కన పెట్టండి. ఆ దేవాది దేవుడికి మీరు ప్రార్థించండి. దేవుడు ఆ కుండలాగా నిన్ను కూడా వాడుకోవటానికి ఏదో ఒక పరిచర్యలో దేవుడు నిన్ను స్థిరపరచడానికి ఆయన పనిలో ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీ మనస్సు దేవుడికి ఇవ్వాలని కోరుకుంటూ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. అందరికి వందనాలు.